మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఏషియా గ్లోబల్ని టార్గెట్ చేశాడా లేదంటే గ్లోబల్ మార్కెట్ మీదే కన్నేశాడా అన్న విషయంలో ఇంతవరకు క్లారిటీ దొరకలేదు. కానీ డ్రాగన్తో పాటు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ పాన్ వరల్డ్ కంటెంట్లే అన్న క్లారిటీ వచ్చేసింది. దానికి కారణం ఇంగ్లీష్ వర్షనే అని తెలుస్తోంది. డ్రాగన్కి ఇప్పటి వరకు డైరెక్టర్ ఒక్కడే, ఎడిటర్ కూడా ఒక్కడే అనుకున్నారు. కానీ ఎడిటర్లు ఇద్దరిని అపాయింట్ చేయడమే ఇక్కడ ట్విస్ట్. హాలీవుడ్ సిరీస్ పీకీ బ్లైండర్స్ని ఎడిట్ చేసిన పాల్ నైట్ ఎడిటర్గా వర్క్ చేయబోతున్నారని తెలుస్తోంది. పీకీ బ్లైండర్స్ సిరీస్కి చాలా మంది ఎడిటర్స్ పనిచేసిన కీ ఎడిటర్ మాత్రం పాల్ నైటే. వరల్డ్ వెబ్ సిరీస్ ప్లాట్ఫామ్ని కుదిపేసిన ఈ మాస్టర్ పీస్ లాంటి ప్రాజెక్ట్ని ఎడిట్ చేసిన టెక్నీషియన్ని రంగంలోకి దింపడంతో డ్రాగన్ గ్లోబల్ సినిమాగా కన్ఫర్మ్ చేసుకోవచ్చా? మరి దేవరా 2 పరిస్థితి ఏంటి? ఇది కూడా గ్లోబల్గా ముందుకెళ్లబోతోందా? హ్యావ్ ఎ లుక్. పాన్ ఆసియా పాన్ వరల్డ్ ట్రెండ్ నడుస్తున్న వేళ డ్రాగన్ దారేట్ అనే ప్రశ్న మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే డ్రాగన్ కథనాల పరంగా చూస్తే నార్త్ ఈస్ట్ డ్రగ్ మాఫియా, అలానే ఇండో చైనా భూటాన్ ఏరియా చుట్టూ కథ తిరుగుతుందని మాత్రం హింట్ ఇచ్చింది ఫిలిం టీమ్. అందుకే ఇది చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా మార్కెట్లని టార్గెట్ చేస్తూ తీస్తున్న సినిమా అని అనుకున్నారు. అందులో నిజమున్నా మార్కెట్ పరంగా ఇది కేవలం సౌత్ ఏషియాకే పరిమితం చేయకుండా గ్లోబల్గా డ్రాగన్ని రిలీజ్ చేసే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇంగ్లీష్ వర్షన్ మీద క్లారిటీ రావడంతోనే ఇప్పుడు డ్రాగన్ పాన్ ఆసియా మూవీ మాత్రమే కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కాబోయే సినిమాగా క్లారిటీ వస్తుంది. ఆ విషయాన్నే ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ ఎడిటర్తో కన్ఫర్మ్ చేస్తున్నారు. బ్రిటిష్ వెబ్ సిరీస్లో టాప్ ప్లేస్లో ఉండే పీకీ బ్లెండర్ సిరీస్ని చాలా మంది ఎడిట్ చేశారు. కానీ ఫాలెనైట్ ఈ సిరీస్కి కీ ఎడిటర్. అలాంటి తనని డ్రాగన్ ఇంగ్లీష్ వర్షన్కి ఎడిటర్గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఇంగ్లీష్లోకి డ్రాగన్ని అనువదిస్తారా అన్న డౌట్లు రావచ్చు. అలా కాకుండా సినిమాలో ఎక్కువ టాకీ పార్ట్ ఉన్న మేజర్ సీన్స్ అన్ని తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్లో ఒకేసారి తీస్తున్నారట. ఇక కొన్ని టాకీ పార్ట్స్ మాత్రం డబ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలా రెడీ చేసి ఇంగ్లీష్ వర్షన్ని ఫౌల్ నైట్ ఎడిట్ చేయబోతున్నాడు. అది హాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు క్రిస్పీగా ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తుంది. తనకే 45 కోట్లు సమర్పించుకుంటోంది ఫిలిం టీం. అంతేకాదు, పీకీ బ్లెండర్స్ వెబ్ సిరీస్ వరల్డ్ ఫేమస్ కాబట్టి ఆ సినిమా టెక్నీషియన్ని ఈ మూవీకి వాడుతున్నారంటే అది కూడా గ్లోబల్ ఆడియన్స్ని రీచ్ అయ్యేలా ఉపయోగపడుతుంది. మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా అవటంతో కలిసి వస్తుంది. ఆ ఒక్కటే కాదు, దేవర 2 త్రివిక్రమ్ మేకింగ్లో ప్లాన్ చేస్తున్న గాడ్ ఆఫ్ వార్ కూడా ఫౌల్ నైట్తోనే ఎడిట్ చేయబోతున్నారని తెలుస్తుంది. మొత్తంగా 4 ప్రాజెక్టులకు సంబంధించి తనతో అగ్రిమెంట్ ఆల్మోస్ట్ సెట్ అయిందని సమాచారం. అసలు ఆయన్ని ప్రశాంత్ నీల్కి పరిచయం చేసింది మాత్రం సందీప్ రెడ్డి వంగానే. అందుకే తను కూడా స్పిరిట్ కోసం ఏమైనా ఎడిటర్ సాయం తీసుకుంటున్నాడా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. తనే సొంతంగా యానిమల్ని ఎడిట్ చేయడం వల్ల కొన్ని విమర్శలు వచ్చాయి. కాబట్టి ఇలాంటి అనుమానాలు పెరుగుతున్నాయి.